ఆయన నా కోసం చికెన్ చేస్తున్నాడండి. సండే స్పెషల్ ఓడిమండి. ఇది మీకు తెలుసా ఓడిమంటే? స్పెషల్ ఇక్కడ కిషన్ ఆకుతుంది. ఆనియన్స్ వేసాడు, మళ్ళీ వేసాడు, సరిపోదని మళ్ళీ వేస్తున్నాడు. ఓకే సరిపోతాయి కిషోర్. గంటి భలే పట్టుకున్నావు కిషోర్. అట్లా పట్టుకున్నావు. అట్లా పట్టుకుంటారా గంటి మాస్టర్లు? గంటి ఇలా పట్టుకుంటారండి మాస్టర్. మనకి తెలియట్లా ఇన్ని రోజులు. కొంచెం సాల్ట్ వేస్తున్నాడండి ఆనియన్ వేగడానికంట. అవునా కిషోర్? టమోటోలు వేసాడండి, మళ్ళీ వేసాడు, అన్నీ మళ్ళీ మళ్ళీ వేస్తాడు. కలుపుతూనే ఉన్నాడు. ఎందుకు కిషోర్ అన్నిసార్లు కలుపుతాడు? గంటి బాగా పెట్టు కిషోర్. గంటి పట్టుకోవడమే విచిత్రంగా ఉంది నాకైతే, వెరైటీగా. గంటి వెరైటీ పట్టుకున్నావు కిషోర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు మా ఆయన. మళ్ళీ అన్ని రెండు మూడు సార్లు వేస్తాయి కిషోర్. వంట మాస్టర్కి కరివేపాకు ఎట్లా ఎప్పుడు వేయాలో కూడా తెలియదండి. నేను చెప్తే వేస్తాడు. అవును కదా కిషోర్? నిజాలు ఒప్పుకునేదానికి ఎందుకు కిషోర్? దాన్ని కూడా కవర్ చేసుకోవాలా వేసేటప్పుడు? అంటే ఎవరైనా ఆనియన్ కరివేపాకు ఎప్పుడు వేసారంటే ఆయిల్ వేడెక్కినప్పుడు వేస్తారు. అంతా వేసి ఏం చేస్తాం? రెండు కావాలి. ఆయిల్లోనే కొద్దిసేపు దాని మీద మూత పెడతాడండి. ఇప్పుడు కిషోర్ పొగలు వస్తాను కిషోర్. ఇంకా అవ్వలే గుమ్గుమ్మలు ఆడతా. కారం వేలే ఏమేలా మాయం చేస్తే అప్పుడే గుమ్గుమ్మలు ఆడుతుందంట. జస్ట్ ఇప్పుడు పసుపు వేస్తాడు. కారం ఇంకో స్పూన్ కూడా వేస్తాడు. నెక్స్ట్ ధనియా పొడి అంటండి. చెప్పు కిషోర్ ఏందో? ధనియాల పొడి. కొంచెం గట్టిగా చెప్పు కిషోర్, మా వాళ్ళకి అర్థం కాదు. ధనియాల పొడి వేసి మిక్సింగ్ అంటండి కదా కిషోర్? ఎలా మిక్స్ చేయాలి చెప్పు. మిక్సింగ్ నేను ఎలా మిక్స్ చేస్తాను అలా మిక్స్ చేస్తాను. గుమ్మగుమ్మలాడే చికెన్. ఇంకోసారి చెప్పు, గట్టిగా చెప్పు. ఒక్కసారి చెప్పు, గట్టిగా చెప్పు కిషోర్. నువ్వు స్లోగా చెప్తాను. గుమ్మగుమ్మలాడే చికెన్. రండి రండి అంట. మిమ్మల్ని కూడా పిలుస్తానండి మా ఆయన. మా ఆయనకి వంట రాదండి, నాకు తెలుసు. ఈ చికెన్ ఏమవుతుందో. ఓకే వెయిటింగ్ కిషోర్ చికెన్ కోసం. ఆకలి చికెన్ చూసి అంటే ఆకలిస్తా ఉంది. ఇంకా ఎంతసేపు పడుతుంది కిషోర్ చికెన్? ఎంత? ఇంకా అంతసేపు కిషోర్ చికెన్? కొంచెం ఫాస్ట్ గా చెయ్యి మాస్టర్. ఇంత స్లో ఏంటో. స్మెల్ చేస్తాను గుమగుమలాడతాను. మీకు టేస్ట్ చూస్తే నోరు ఊరుతాదేమో. అబ్బో కిషోర్, నీ చికెన్ నువ్వే పొగుడుకోవద్దు అలాగా. నేను కిషోర్ పొగడాల్సింది నీ చికెన్ చూసి. పక్కింట్లో ఫోన్ చేస్తాను చికెన్ కోసం.
విన్నారా అందరూ? పక్కింట్లో వాళ్ళు కూడా ఫోన్ చేస్తారంట. మాస్టర్ అయిపోదాం అయితే, ఏమైనా పెట్టుకుందాం కిషోర్. రెస్టారెంట్ ఏదైనా పెట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకోవాలండి, గ్రేవీగా కదా కదా కిషోర్, అందుకనే వాటర్. ఇంకా ఎందుకన్నా హోమ్ మేడ్ గరం మసాలా అండి, నేనే చేసా. అది కొంచెం చాలా పవర్ఫుల్ నిజంగానే. కొంచెం వేసినా కూడా స్మెల్ అదిరిపోతుంది. చికెన్ చూపించాక నేను చేసిన చికెన్ చూపించు కిషోర్. నేనే అండి చేసిన చికెన్, నేనే చూడండి. కొత్తిమీర కూడా వేస్తున్నాను, అంతా నేనే చేసాను. చూడండి ఎంత మోసం, ఎంత చీటింగ్, ఎంత దారుణం. చూడండి చికెన్ ఎలా ఉందండి, బాగుందా? నేను చేసిన చికెన్ నేను కష్టపడితే నేనే కిషోర్ కాదు చేసాను. చికెన్ నేనే చేశానండి. చూడండి కొత్తిమీర వేస్తున్నా, రైస్ పెట్టా, అన్ని నేనే చేసా. కిషోర్ ఊరికి అలా వచ్చి నిలబడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్ అందరూ ఎంత దారుణం, ఎంత మోసం, ఎంత చీటింగ్. నేనే చికెన్ చేశాను, నమ్మండి ప్లీజ్. చూడండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను చేస్తుంటే లాస్ట్ లో ఏమో వచ్చేసి నేను చేశాను చెప్పి గొప్పగా చెప్పుకుంటా. నేను చేశాను. కాదు కిషోర్, నువ్వు కాదు కిషోర్. నేను ఎందుకు అబద్ధాలు చెప్తావు అట్లా? కిషోర్ నేనే కదా చేసింది. నేను కిషోర్, నేను చికెన్, ఈ చికెన్ చేసింది నేనే అండి. కిషోర్ ఎవరికి రైస్ అది చెప్పు కిషోర్. నేనే చేసా రైస్, నాకే పెట్టేసాను. చికెన్ నేనే చేశాను కదా. చెప్పండి. ఇంకో గంట కిషోర్ నిజంగా గుమ్ములు ఆడుతాను. కిషోర్ చికెన్ కలర్ఫుల్ గా. ఎవరికి కిషోర్? నాకేనా? హాయ్ ఫ్రెండ్స్, నా కోసం మా ఆయన చికెన్ చేసిస్తున్నాడు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.